కోరుతున్నాం. జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు గారిని వేదికపై ఆశీర్వాదాలు కోరుతున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని వేదికపై ఆశీర్వాదాలు కోరుతున్నాం. మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారిని వేదికపై ఆశీర్వాదాలు కోరుతున్నాం. రాష్ట్ర కోశాధికారి ఎం నాగేంద్ర గారిని వేదికపై ఆశీర్వాదాలు కోరుతున్నాం. ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళీ మోహన్ రాజు గారిని వేదికపై ఆశీర్వాదాలు కోరుతున్నాం. ముందుగా భగవాన్ శ్రీ బిర్సా ముండా గారికి పూలతో నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో ఆయన జయంతి బిర్సా ముండా గారు ఈరోజు ఆయన 150 జయంతి సందర్భంగా ఆయన గురించి ఆయన దేశం కోసం అతి చిన్న వయసులో ప్రాణార్పించడం గురించి కార్యక్రమం చెప్పాల్సిందిగా మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని కోరుతున్నాయి. అందరికీ నమస్కారం. ఇవాళ జనజాతి గౌరవ దివస్ పేరు మీదట గిరిజనులకు సంబంధించిన గిరిపుత్రులు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ అన్ని రకాల వ్యవస్థల కోసం ఆలోచన చేసి ఇవాళ ఏవైతే చట్ట రూపంలో వాళ్ళకి అనేక రకాల సంరక్షణలు వస్తున్నాయో వాటన్నిటికీ కారణమైన వ్యక్తి, ముఖ్యంగా గిరిజన భూమి హక్కు ఏదైతే 170 యాక్ట్ ఏదైతుందో ఆ యాక్ట్ రావడానికి, దాంతో పాటు మన యొక్క పీసా చట్టం కానీ అనేక రకాల జీవోలు, అన్ని రకాల జీవోలు రావడానికి కారణభూతమైన వ్యక్తి బిర్సా ముండా. ధర్తీ కా ఆబా, భూమి యొక్క పితామహుడు అని చెప్పి ఆయన్ని కొలిచే విధంగా జార్ఖండ్ ప్రాంతంలో ముండా యొక్క తెగ సంబంధించిన వ్యక్తిగా పుట్టి చిన్నప్పుడు ఒక కాన్వెంట్ చదువుకుంటూ క్రైస్తవ మతాన్ని స్వీకరించి ముందుకెళ్తున్న తీరు, తర్వాత కాలంలో ఆయన చదువుతో పాటు ఒక ఆలోచన కూడా పెరిగింది. నాకు సంబంధించిన పండుగలు, నాకు సంబంధించిన భాష నన్ను మాట్లాడనివ్వకుండా ఇతర భాషలు మాట్లాడించే విధంగా, వాళ్ళ సాంప్రదాయాలు అవలంబించే విధంగా ఎందుకు ప్రయత్నం జరుగుతుంది, గిరిజన సాంప్రదాయాలు, గిరిజన పండుగలు ఎందుకు తక్కువైనవి అని నాకు చెబుతున్నారు అని చెప్పి ఒక ఆలోచనతో ప్రారంభమైంది. ఆయనకి అనేక రకాల విషయాలు చదవటం, అన్ని రకాల విషయాలు ఆయనకు అర్థమైంది ఏంటంటే మనది అనుకున్న అంశాల నుంచి దూరం చేసి మనని పరాక్రాంతం చేసే విధంగా, మనని బానిసలు చేసే విధంగా ఒక కుట్ర బ్రిటిష్ ప్రభుత్వం చేస్తుంది. దీని కారణంగా గిరిజనులు వాళ్ళ యొక్క ఏదైతే మూలభూతమైన అంశం ఉందో ఆ అంశాన్ని నుంచి దూరం అయిపోయి గిరిజనులు కాకుండా ఇతరులుగా మారే విధంగా ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది మతాన్ని మారటం ద్వారా జరగదు అని చెప్పి ఈ విధమైన ఆలోచనతో మనకి మన సాంప్రదాయాలు దూరం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి గట్టిగా ప్రశ్నించడం, వాటిపైన తిరుగుబాటు చేయడం, ఆ విధంగా తిరిగి తన యొక్క ముండా జాతి సంబంధించిన ఏవైతే వస్త్రధారణలో దాని ఆహార వ్యవహారాలు ఉన్నాయో, ఆచారాలు ఉన్నాయో, పండుగలు ఉన్నాయో వాటినన్నింటినీ పెద్ద ఎత్తున చేసుకోవాలి అని చెప్పి మనకు సంబంధించిన అంశాలు మనం తయారు చేసుకునే విధంగా ముందుకెళ్ళాలి. మనకు సంబంధించిన జల్, జమీన్, జంగల్, జాన్వర్ అనే ఏదైతే ఆలోచన ఉందో ఇవన్నీ పైన మనకే పూర్తి స్థాయి హక్కు ఉండాలి. దీనికి సంబంధించిన ఆలోచన మనమే చేసుకోవాలి, బయటవాడు వచ్చి మనం నేర్పించాలా. మనమే గొప్ప నాగరికత సంబంధించిన అంశాలు మన నుంచే నాగరికత వెళ్ళి ఈ సమాజంలో అందరికీ అది ప్రతిఫలించింది కనుక ఆ విధమైన ఆలోచన మాకు ఉండాలి. కనుక మా హక్కులు ఏవైతున్నాయో వాటిని సాధించడం కోసం ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేయడం, ఆయనే స్వయంగా భగవానుడు అని చెప్పి అందరూ కూడా ఆయన కిందించే తీరు, ఆయన పైన పిడుగు పడటం, ఆ పిడుగు పడినా కూడా ఏమి కాకుండా నిలబడటం, అందరూ కూడా ఆయన భగవాన్ కాబట్టి ఆ విధంగా జరిగిందని అభిప్రాయం కలగటం. నేను భగవాన్నే కాదు కానీ భగవంతుడు మనందరిలో ఉన్నాడు, నీలో నాలో అందరిలో భగవంతుడు ఉన్నాడు, మనం ఏదైనా అనుకుంటే సాధించగలిగే శక్తి మనందరిలో ఉంటుంది అని చెప్పి ఆ విధంగా ఆయన పోరాటం చేయటం. అలాగే
సాంప్రదాయాలు ఏవైతున్నా వాటిని కాపాడాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన ముందుకు తీసుకెళ్ళిన తీరు, ఆ విధంగా అల్ ఉత్సవ్ అనే ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తే ఆ ఉద్యమాన్ని పేరు మీదట ఏదైతే మన హక్కు అలాగే మన సాంప్రదాయాలు అని చెప్పి ఆ యొక్క ఉద్యమానికి అనేక మంది ఆకర్షితులు అవటం, ఆ విధంగా పెద్ద ఎత్తున బ్రిటిష్ ప్రభుత్వం చేసే దమనకాండ, ఈ విధంగా అనేక రకాల సాంప్రదాయం దూరం చేసే ప్రయత్నాన్ని ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేయడం కారణంగా కేవలం 25 సంవత్సరాల వయసులోనే ఆయన అసూలు బాధించడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పెట్టి ఆయనకి పై విష ప్రయోగం జరిగిందని, ఆ విధంగా ఆయనకి కలరా వచ్చిందని చెప్పడం, ఆ విధంగా ఒక బూటకం మాట, ఆయన పైన ఎటువంటి పోస్ట్ మార్టం కూడా చేయకుండా ఆ విధంగా ఆయన ఖననం చేయడం ఏదైతే ఉందో, ఆ విధంగా ఒక గొప్ప వీర సైనికుడు బ్రిటిష్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ విల్లంబులు ధరించి ఆ విధంగా బ్రిటిష్ తూటాని ఫిరంగుల్ని వ్యతిరేకించి ఆయన చేసిన పోరాటం ఏదైతుందో ఒక అనితర అసాధ్యమైన పోరాటం. ఆ విధంగా ఆయన చేసిన పోరాటానికి తర్వాత అనేక రూపాంతరాలు చెంది మొత్తం దేశవ్యాప్తంగా గిరిజనులందరూ కూడా పెద్ద ఎత్తున సమర సంఘం పూజించడం 1905లో చోటా నాగ్పూర్ అగ్రిమెంట్ పేరు మీదట ఆయన పేరు మీదట ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం, 1908లో ఏదైతే గిరిజన సంబంధించిన హక్కులు సంబంధించిన అంశాలు भगवान बिरसा मुंडा भारत माता की जय। అలాగే నిన్న జరిగిన బీహార్ ఎన్నికలు ఏవైతే చేస్తే అక్కడ 11 గంటలకి ర్యాలీ సభ అలాగే విగ్రహావిష్కరణ ఉంటుంది. అక్కడికి అందరూ కూడా రావాల్సిన చట్టాలు వచ్చాయి. ఆ చట్టాలన్నీ కూడా బిర్సా ముండా గారి కారణంగా రావటం జరిగింది. ఆ విధంగా గిరిజనులందరూ కూడా ఆయన్ని భగవాన్ గా ఆబాగా ఆయన కొలవటం, ఆయన అటువంటి ఒక గొప్ప పోరాట యోధుడు చరిత్రలో కనుమరుగే విధంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయడం, ఆ విధంగా ఆయన చరిత్ర కేవలం జార్ఖండ్ ప్రాంతానికి సంబంధించిన ముండా తెగకి సంబంధించింది అని చెప్పి ఆ మేరకే పరిమితం చేయడం, దేశవ్యాప్తంగా అందరు గిరిజనులతో పాటు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయన తప్పనిసరిగా ఆయన ఒక పోరాటం స్వతంత్రం సంబంధించిన ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లాడు, ఆయన సంబంధించిన అన్ని అంశాలు కూడా మనకి ప్రేరణ కలిగిస్తాయి, ఆ విధంగా మనందరికీ కూడా స్ఫూర్తిని కలిగిస్తాయి. కనుక అటువంటి మరుగున పడిపోయిన ఒక జాతీయ వీరుడిని బయటకు తీసుకురావడంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద భూమికని అవలంబించి ఆయన యొక్క ఏదైతే జయంతి ఉందో నవంబర్ 15 దాన్ని పెద్ద ఎత్తున చేసుకోవాలని చెప్పి, ఆ విధంగా జనజాతి గౌరవ దివస్ అని చెప్పి జనజాతులకి ఒక గౌరవాన్ని దక్కించిన వ్యక్తిగా ఆ గౌరవ దివస్ ని పెద్ద ఎత్తున చేసుకోవాలి. కేవలం గిరిపుతులే కాకుండా అందరూ కలిసి చేసుకోవాలి. యావత్ సమాజం కూడా ఆయన సంబంధించిన అనేక అంశాలు అటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఉండి బ్రిటిష్ సంబంధించిన కూటనీతి ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకొని ఇంగ్లీష్ విద్య రూపంలోనూ మతాలు మార్పిడి సంబంధించిన అంశాలపైన ఆయన చేసిన పోరాటం, తర్వాత గిరిజన సంబంధించిన సాంప్రదాయాలు, వాళ్ళ విద్య వైద్యం వాళ్ళ భాష వాటన్నిటిని కూడా తప్పనిసరిగా మనం గౌరవించుకొని ముందుకెళ్తాం ద్వారానే గిరిజనులు స్వయం సమృద్ధి సాధిస్తారని చెప్పి ఇవాళ ఆయన ఆ విధంగా ముందుకెళ్లిన తీరేదైతుందో అందరూ కూడా ఆయన గురించి తెలుసుకోవాలనే గొప్ప ఆలోచనతో ఈ యొక్క జనజాతి గౌరవ దివస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం అది 150 సంవత్సరాలు పెద్ద ఎత్తున పండుగ చేయడం జరుగుతుంది. నవంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అన్ని ప్రభుత్వాలకి ఆ విధంగా లేఖలు రాసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాని పెద్ద ఎత్తున ఉత్సవ రూపంలో చేసుకుంది. అన్ని పాఠశాలలో కూడా ఆయన యొక్క పాఠ్యాంశాన్ని చేర్చే విధంగా ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క 15 రోజుల పాటు అనేక రకాల కార్యక్రమాలు గిరిజన సాంప్రదాయాలు వాళ్ళ యొక్క గిరిజన స్వతంత్ర సమరయోధుల గురించి తెలుసుకునే పెద్ద ఎత్తున కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. దానికి కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ పెద్ద ఎత్తున బిర్సా ముండా సంబంధించిన ఏ అంశాలైతే మనకి ప్రేరేపిస్తున్నా అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేపు పాడేరులో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి ముందే అక్కడ ఉండే గిరిజన తెగలకు సంబంధించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. తెగలకు సంబంధించిన ముఖ్యంగా పీబీటీజీలు ఎవరైతే ఉన్నారో ప్రైవేటు వల్నరబుల్ ట్రైబ్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అనేక రకాల అంశాలను ముందుకు తీసుకొచ్చి జనజాతి గౌరవ దివస్ లో భాగంగా ప్రధానమంత్రి జన్ మన్ అని చెప్పి ఒక కొత్త యోజన తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన విద్య వైద్యానికి
వాళ్ళ ఉపాధికి అలాగే వాళ్ళ గృహ నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టే విధంగా ఒక ప్రయత్నం చేయటం. మన ప్రాంతంలో కూడా 4 టీబీటీజీ గ్రూప్స్ ఉన్నాయి. బిర్సా ముండా కూడా అటువంటి గ్రూప్ దగ్గరకు సంబంధించిన వ్యక్తే కనుక వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే దాంట్లో భాగంగా మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి అందరికీ కూడా ఆయన గురించి తెలియజేయడం జరిగింది. అందరూ కూడా అన్ని తెగలు కలిసి పెద్ద ఎత్తున ఉత్సవ వాతావరణంలో రేపు పాడేరులో ఈ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ఒరిస్సా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ మాంఝీ గారు ఈ యొక్క ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అలాగే మా పార్టీకి సంబంధించిన మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే మన ఎస్టీ మంత్రివర్యులు శ్రీమతి సంధ్యా రాణి గారు, అలాగే మన జనసేన సంబంధించిన మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు, అలాగే అందరూ గిరిజన ఎమ్మెల్యేలు ఎవరైతే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉత్సవ రూపంలో పాడేలా జరగడం, అలాగే బిర్సా ముండా గారి విగ్రహ ఆవిష్కరణ కూడా ఏదైతే అంబేద్కర్ కూడలు ఉందో ఆ కూడల్లోనే ఆ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నాం. ఆ విధంగా విగ్రహ ఆవిష్కరణ భారీ బహిరంగ సభ సుమారు 20,000 మంది అటు రంపచోడవరం నుంచి ఇటు పాలకొండ వరకు అన్ని తెగల్ని కూడా పిలిచి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ఉత్సవ రూపంలో చేస్తున్నాం. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి మీరు కూడా మీ యొక్క మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. దేశ వ్యాప్తంగా గిరిజనుల యొక్క హక్కులతో పాటు ఎస్సీ ఎస్టీ సంబంధించిన అనేక రకాల అంశాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న చొరవ మనందరూ కూడా అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరు కూడా ఊహించిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన అనేక అంశాలు, ఆయన జీవితానికి సంబంధించిన అంశాలు, ఆయన తిరిగాడిన ప్రాంతాలు ఒక తీర్థక్షేత్రాలుగా మార్చడం, ఆయన సంబంధించి ఆయన యొక్క జీవితాన్ని తెలుసుకునే విధంగా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ పెట్టి ఆయన సంబంధించిన అనేక అంశాలు ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నంతో పాటు అనేక రకాల కొత్త చట్టాలు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ సంబంధించిన అంశాలని విడివిడిగా చూసి ఆ విధంగా ముందుకెళ్లాలని, అలాగే ట్రైబ్ సంబంధించిన వాళ్ళకి కూడా గౌరవించే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం, అదే విధంగా ఎస్టీ కమిషన్ కి బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తాం. అలాగే దేశంలో తొలిసారి ఒక ఎస్టీ రాష్ట్రపతిగా చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ద్రౌపది ముర్ముని ఆ స్థానానికి తీసుకురావడం, దేశంలో 2 రాష్ట్రాల్లో ఎస్టీల్ని ముఖ్యమంత్రులు చేయటం, ఆ విధంగా వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో ప్రేరణతో కేంద్ర కేబినెట్ లో కూడా సుమారు 9 మంది ఎస్టీ మంత్రులను పెట్టడం, ఇది కూడా తొలిసారి. ఆ విధంగా పెద్ద ఎత్తున ఎస్టీలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో అత్యధిక ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక వాళ్ళ యొక్క హక్కులు ఎక్కడ కూడా కాల రాయకుండా ఒక ప్రయత్నం. ఇవాళ ప్రతిపక్షాలు అనేక రకాల వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. వాటి ఎక్కడ కూడా తావు ఇవ్వకుండా మరింతగా వాళ్ళు గౌరవించే విధంగా, మరింతగా వాళ్ళకి సంబంధించిన అన్ని అంశాల్లో కూడా బలోపేతం చేసే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వీటన్నిటి కూడా చేసి ముందుకు తీసుకెళ్తాం. కనుక రేపు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరూ కూడా మీ ప్రసార మాధ్యమాల్లో చేయాలి అని చెప్పి, ప్రచారం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, తప్పనిసరిగా రాబో కాలంలో అనేక రకాల వ్యక్తులు ఈ దేశానికి సంబంధించి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో స్వతంత్రం అనంతరం చేస్తున్న అనేక మంది విషయాలు ప్రజా బాహుళ్యంలో తీసుకెళ్ళడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాం. అటువంటి పెద్ద కార్యక్రమాలు కూడా రూపకల్పన చేసి అందరిలో కూడా స్ఫూర్తి ప్రేరణ నింపే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తామని తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని కలిసి రిలీజ్ చేయాల్సిందిగా వచ్చిన తర్వాత ఒకసారి వస్తుంది, రెండోసారి వరుసగా 4 సార్లు ఆ విధంగా రావటం, లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఎక్కువ మెజార్టీ రావటం, దాంట్లో పర్సంటేజ్ కూడా పెరగడం ఏదైతుందో నిజంగానే నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో దేశంలో ఉండే వాతావరణానికి ఒక ప్రత్యేకమైన నిదర్శనంగా మనం భావించవచ్చు. ఆ విధంగా పెద్ద ఎత్తున ఇవాళ ఎన్డీఏ కూటమి యొక్క విజయాలు అందరినీ కూడా సమర్మార్చడానికి గురి చేస్తుంది. కేవలం పని ద్వారా ఈ యొక్క పనికి సంబంధించిన ఫలితంగానే మేము భావిస్తున్నాం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్న అనేక రకాల కార్యక్రమాలు, అలాగే నితీష్ కుమార్ గారు ఆ ప్రాంతంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏమిటో చూపిస్తూ ప్రజలకి తీసుకెళ్తున్న కారణంగా ప్రజల యొక్క విశ్వాసాన్ని పూర్తిగా చూడబోని ముందుకెళ్తున్న తీరు, ఆ విధంగా ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం మా అందరికీ కూడా స్ఫూర్తి కలిగించింది. ఆ విధంగా దేశ వ్యాప్తంగా ఒక మంచి వాతావరణ నిర్మాణం అయింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా అనేక కార్యక్రమాలు త్వరలో రూపకల్పన చేసి ప్రజల యొక్క విశ్వాసం, నమ్మకాన్ని
మరింతగా పొందుపరిచే విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఈ యొక్క బీహార్ ఎన్నికల్లో మా జీవీఎల్ నరసింహారావు గారు ఎక్స్ ఎంపీ గారు ఆయన కూడా పెద్ద ఎత్తున భూమికి పోషించి అక్కడ కూడా పర్యటన అలాగే ప్రచారం చేయడం జరిగింది. ఆయన కూడా సందర్భంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ మాధవ్ గారు. నిన్న ఎవరు భారతీయ జనతా పార్టీ సక్రియమైన పాత్ర పోషించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ బై ఎలక్షన్ లో సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు పెద్ద ఎత్తున ధనం మిగతా అనేక రకాల ప్రలోభాలు అలాగే మీరు అజరుద్దీన్ యొక్క ఇన్సిడెంట్ ఆ విధంగా మతానికి సంబంధించిన అంశాన్ని కూడా అక్కడ పోలరైజ్ చేసే పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాం. అలాగే ఎంఐఎం కూడా వాళ్ళకి సహకరించడం ఆ విధంగా వీటి కారణంగా గెలవటం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఒక శక్తియుతంగా ముందుకెళ్తుంది. అందరి యొక్క నాయకత్వంతో అన్ని ప్రాంతాల్లో కూడా ఆ విధంగా ముందుకెళ్తారు. గతంలో ఎంతైతే మాకు పర్సంటేజ్ ఇస్తాం అంతే పర్సంటేజ్ ఈసారి కూడా రావడం జరిగింది. రాబో జీవీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరింత వ్యూహాత్మకంగా అందరూ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విధంగా మీకు కూడా ప్రచారంలో కలిసి ఆ విధమైన వాతావరణం కల్పించింది. అక్కడ సుమారు 1,00,000 మంది పైగా అక్కడ ముస్లిం ఓట్లు ఉంటే వాటి పోలరైజేషన్ కోసం ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. నిజంగానే మతతత్వ పార్టీలు అంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా మతాన్ని ఆధారంగా పోలరైజ్ చేయడానికి ఏమి చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి మొహమ్మద్ అజరుద్దీన్ ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు ఆయనతో ఇంకా మంత్రి చేయడం ఏదైతుందో ఆ విధంగా సంతుష్టీకరణ రాజకీయాలు చేయడంలో పరాకాష్ట కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఒక మతతత్వాన్ని పెంచే విధంగా మతం ఆధారంగా ఓట్లు అడిగే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ఎప్పుడు చూసినా చరిత్రలో ఇదే జరుగుతుంది. కనుక ఆ విధంగా కాకుండా అందరితో కలిసి ప్రయాణం చేసే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. ఆ విధంగా మీకు మాట్లాడారు. సిఏఏ సదస్సు ఏదైతుందో మన కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అలాగే మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సంబంధించిన ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ ప్రమోషన్ సంబంధించిన ఆర్గనైజేషన్ కలిసి చేస్తుంది. మీరు చూస్తే ఎవరు ఫోటోలు కూడా లేవు. ఆ యొక్క పెద్ద వేదిక ఏదైతుందో ఆ వేదిక పైన ఉండే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఉందో ఆ విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ రావడానికి కేంద్రం యొక్క పూర్తి సహకారం ముఖ్యంగా సదస్సు సంబంధించిన నిర్వహణ కోసం కూడా పెద్ద ఎత్తున నిధులు కేంద్రం నుంచి రావడం జరిగింది. ఆ విధంగా దాంతో పాటు అనేక మంది ఎంఓయూస్ చేయడానికి అనేక మందిని కన్సల్టేట్ జనరల్స్ మాట్లాడి వాళ్ళు తీసుకురావడం మొదటిసారి సుమారు 90 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఏదైతే అది గొప్ప విజయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏ విధంగా ముందుకెళ్తారో దానికి పూర్తి ఉదాహరణ. ఆ విధంగా వ్యక్తులకు సంబంధించిన మా ఎవరికి అవసరం లేదు. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారనే సంబంధించిన అంశాన్ని ఉంటే సరిపోతుంది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు ఉన్నారంటే మీ అందరూ ఉన్నట్టే. కనుక ఆ విధమైన గౌరవం ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే నిన్న పీయూష్ గోయల్ గారు కూడా మొత్తం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ సదస్సులో పాల్గొన్నారు. ఇవాళ కూడా అనేక మంది కామర్స్ సంబంధించిన అలాగే ట్రేడ్ బాడీకి సంబంధించిన కేంద్రానికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. గతంలో కన్నా భిన్నంగా ఈసారి అన్ని కూడా ఎంఓయూస్ చాలా అద్భుతమైన ఆలోచనతో ముందుకు తీసుకొచ్చు అన్ని కూడా గ్రౌండ్ అయ్యే విధంగా గత సిఏఏ సదస్సు అవసరం లేదని కూడా అభిప్రాయం ఉంది. ఎందుకంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్స్ సమ్మిట్ లాట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రకం సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరం రావడం ఏదైతుందో నిజంగానే చాలా అద్భుతం. ఆ విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో ఒక బుల్లెట్ ట్రైన్ లో నడుస్తుందని చెప్పి మన లోకేష్ గారు చెప్పారు. నిజంగానే అది నిజం. ఆ విధంగా నిన్న బీహార్ ఎన్నికల ప్రచారంలో లోకేష్ గారు వెళ్ళారు. అక్కడ ఇవి వచ్చాయని చెప్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయా అని చెప్పేవాళ్ళు ఆ విధంగా జోక్ చేయడం జరిగింది. ఆ విధంగా ఎక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తున్నాయంటే కేవలం డబుల్ ఇంజన్ కారణంగానే విషయం మాకన్నా పెద్ద ఎత్తున లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారికి చెబుతూ తీరు. ఆ విధంగా నిన్నంతా కూడా నమో యొక్క జపం ఆ విధంగా జరిగింది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి విజన్ అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన విజన్ రెండు కలిసి ఏ విధంగా ముందుకెళ్తుందో చెప్పడం జరిగింది. అందరూ మీ వెనకాల అందరు స్పీకర్స్ కూడా ఎవరైతే డెలిగేట్స్ వచ్చారో అలాగే ట్రేడ్ బాడీ సంబంధించిన వాళ్ళు వచ్చారు అలాగే ఇండస్ట్రీస్ వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఆ విధంగా ఎక్కడా కూడా ఇటువంటి ఆలోచనలు కలిసి వెళ్తున్నాం. ఆ విధంగా రాష్ట్రం మరింతగా ముందుకెళ్లాలి. ముఖ్యంగా వైజాగ్ లో ఇది ప్రతిష్టాత్మక సదస్సు సమ్మిట్ జరగడం ఏదైతే అందరూ కూడా స్వాగతం. సార్ పవన్ కళ్యాణ్ అది ఒక రెసిడెన్షియల్ సంబంధించిన అంశం లేదు. అక్కడ ఆఫీస్ రన్ చేయాలంటే ఆ విధంగా లేదు. ఎందుకు కట్టాడు ఆ విలాసవంతమైన భవనం అర్థం కాకుండా అంటే ఒక నాయకుడికి ఏమీ అర్థం కాకుండా కేవలం తన యొక్క వ్యక్తిగత ఉపయోగార్థం ఏ విధంగా ప్యాలెస్ కడతారో గతంలో చూసాం. ఆ విధంగా అలీషాన్ ప్యాలెస్ ఆ విధంగా కట్టడం జరిగింది. నిజంగానే ప్రభుత్వం కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఇప్పటికి 3-4 సార్లు కూర్చున్నారు. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుందామని ఎవరు కూడా సంసిద్ధంగా లేరు. ఆ ఫోటోస్ ఇద్దామంటే వాళ్ళు లేరు.
మ్యూజియం చేసేస్తే తప్ప ఇంకొక మార్గం లేదు. మ్యూజియం చెప్పేస్తే ఇప్పటికే మరింత ఖర్చు పెరుగుతుంది. ఆ విధంగా అందరికీ ఉపయోగార్థం ఏ విధంగా వినియోగించాలని చూస్తారు. గత ప్రభుత్వానికి సంబంధించిన అనేక తప్పుడు ఆలోచనలకు పరాకాష్టే ఈ యొక్క ఋషికొండ ప్యాలెస్ అని ఆ విధంగా అభివృద్ధి చేస్తాం. అయితే దీనికి సంబంధించి అనేక మంది ఫారెన్ డెలిగేట్స్ వచ్చారు, అనేక ఇండస్ట్రీకి సంబంధించి వచ్చారు. కనుక విశాఖపట్నం హోస్ట్ చేయడం చాలా పెద్ద విషయం. మనకి ఇంకా హోటల్స్ కెపాసిటీ సరిపోవట్లేదు, ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కొత్త ఎంఓఎస్ కొత్త హోటల్స్ కూడా రాబోతున్నాయి. టూరిజం డెస్టినేషన్ గా మారాలి అంటే పెద్ద ఎత్తున ఇక్కడ అకామిడేషన్ హాస్పిటాలిటీ కూడా పెరగాలి. ఆ విధంగా జరుగుతుంది. నిన్న సిఏ సదస్సు సంబంధించి మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ కి కాస్ట్ ఈ స్పెంట్ ఫర్ సిఏ చాలా తక్కువ. సో ఆ విధంగా మన కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకుంటే మనకి బెనిఫిట్స్ అయితే చాలా తక్కువలో కాబోతున్నాయి. కనుక ఆ విధంగా చూడాలి. ఈ విధంగా వక్రంగా ఆలోచన చేయకుండా చేస్తే బాగుంటుంది. ప్రజలు కూడా ఆ విషయం తెలుసు, ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు. ఇన్ఫోసిస్ సంబంధించిన వాళ్ళకి కలవటం జరిగింది. వాళ్ళు క్యాంపస్ నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ 3,000 మందితో పెడుతున్నారు. వాళ్ళ ఏమేంటంటే వైజాగ్ డెస్టినేషన్ చేస్తే బాగుంటుంది. 30,000 ఉద్యోగాలకు సంబంధించి డెస్టినేషన్ చేయాలంటే వాళ్ళు అనాలిసిస్ చెప్పారు. చుట్టుపక్కల విశాఖపట్నం సంబంధించి సుమారు 4,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నాట్ ఇన్ విశాఖపట్నం, చుట్టుపక్కల చోడవరం, మానిగాపల్లి ప్రాంతం. కనుక ఇదంతా హబ్ గా క్రియేట్ చేసి దేశంలోనే మిగతా బిజినెస్ రావాలని ప్రయత్నం చేస్తారు. అలాగే మంచి కంపెనీస్ అని కూడా నేను రావడం జరిగింది. సో దిస్ ఇస్ బ్రైట్ ఫ్యూచర్ మనందరికీ ఉంటుంది. మనందరికీ కూడా మంచి అవకాశం. సార్ కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యింది. దానిపై దాడి చేసి పట్టుకుంది కూడా రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా అది మన వాళ్ళే రన్ అవుతుందంటే దాన్ని బరుగులు పెట్టి ఇంకో రకంగా చేసేవాడు. కానీ పెద్ద ఎత్తున కార్టల్ దేశవ్యాప్తంగా కూడా దీనిపైన ఎప్పుడు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. గో హత్య వ్యతిరేకంగా గోవుని జాతీయ జంతువుగా మార్చాలని చెప్పి చట్టాలని పదును పరిచి ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ విధంగానే ముందుకెళ్తాం. అయితే అనేక రకాల వ్యవస్థలు చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. దాంట్లో భాగంగా రావడం జరిగింది. ఆ విధంగా దాడులు చేసి వాటిని పట్టుకున్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం. చాలా మంది తెలియదు ఏం చేస్తున్నారంటే పట్టుకున్నాం, వాటిపై తప్పనిసరిగా శిక్షిస్తాం. మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కఠినంగా శిక్షించాలని ఇప్పటికే మాట్లాడటం జరిగింది. అయితే దానిపై ప్రచారం చేసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వైసీపీ పట్టుకొని మేమేం చేయలేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమే చేసింది. కనుక ఇటువంటి వాళ్ళని ఎవరు కూడా అక్రమార్కుల్ని విడిచిపెట్టేలేదు. కల్తీ మద్యం కానీ, బెల్ట్ షాపులు కానీ, ఇటువంటి అంశాలన్నింటిపైన పెద్ద ఎత్తున కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.